నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 25/5/2025 నుంచి 31/5/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో ముందర తెలుసుకుందాం. మనకి వృషభ రాశిలో రవి ఉన్నాడు. మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహ రాశిలో కేతువు, మళ్ళా కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం వరకు ఏ గ్రహాలు లేవు. మరలా మనకి కుంభ రాశిలోకి వచ్చేటప్పటికి కుంభం నుండి మీన రాశిలో శని ప్రభావం, శుక్రుడు, రాహు వీళ్ళంతా కూడా, రాహు మళ్ళా కుంభరాశిలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది. చాలా మంది దీన్ని రాహుకేతుల మధ్యలో ఉన్నాయి గ్రహాలన్నీ. ఇది కాలసర్ప దోషమా అనే సందేహం కూడా చాలా మంది కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క లగ్నాలను బట్టి లగ్న ప్రాధాన్యం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి గురుడు పంచమ స్థాన సంచారం. ఈ పంచమంలో గురుడు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తం అవుతూ ఉన్నాయన్నారు. మరి ఎందు గురించి అంటే కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో మెరుగవడం, చాలా కాలం నుండి శాటర్న్ ప్రభావం చేత ఇబ్బందులు పడుతూ ఆ ఇబ్బందుల నుండి గట్టెక్కేటువంటి స్థితి జూపిటర్ ఈ గురుడి యొక్క బలం ద్వారా మీరు ఇటుపైన సర్వత్రా విజయం సాధించగలుగుతారు. మరి ఈ వారం కూడా మనం చూస్తే వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది, వారాంతం చాలా అనుకూలంగా ఉంది. వారం మధ్యలో కాస్త పనులు ఆలస్యమైన విజయం వైపు మీరు దూసుకుని వెళ్ళగలుగుతారు. విద్యార్థులకి చక్కని అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి కాస్త ఆహ్వానాలు, 5 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నారో తెలియదు, మీరు అలా మెల్లిగా రెండు అంటారు. వృత్తుల పరంగా మీకు ఇదివరకు వచ్చేటువంటి వ్యాపారము, వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళిపోయేవారు. మళ్ళా ఒక్కొక్కడు రావడం క్రమేపీ మీకు సాధ్యమవుతుంది. అంటే ఆర్థిక పరమైన పరిస్థితులు మెరుగయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యార్థులు మరి వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, యంత్ర, వాహన, చిన్న వృత్తుల వారు, కార్మికులకి, ఈ విధంగా అన్ని రంగాల వృత్తుల వారికి కూడా కాస్త ప్రోత్సాహకరంగా కనపడుతుంది. చేత ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వార ప్రారంభం వారాంతం చేయండి. అంచేత ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే శని భగవానుడిని పూజించాలి. శని స్తోత్రం చేయండి. శనికి ప్రీతి అయిన ఆంజనేయ స్వామి స్తోత్రం కూడా చేయొచ్చు. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళొచ్చు. ఆంజనేయ స్వామి కూడా ప్రదర్శనలు చేయొచ్చు. సింధూరంతో స్వామివారిని పూజించవచ్చు. తమలపాకులతో స్వామివారిని పూజించవచ్చు. లేదా మీకు సుందరకాండలు ఏవైనా శ్లోకాలు వస్తే ఆ శ్లోకాలు రోజు చదువుకోండి. చేత శని భగవానుడిని పూజించాలి అంటే ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా మంచి ఫలితాలు లభిస్తాయి. సంఖ్యలో 8, రంగుల్లో తెలుపు రంగు ధరించండి. విశేషమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు.